పంచవన్యల చిలుకాలు చింతమాను దొరికారు పంచవన్యల చిలుకాలు చింతమాను దొరికారు పంచవన్యల చిలుకాలు చింతమాను దొరికారు పంచవన్యల చిలుకాలు అందులో కారవాదులు కారం యాగంటి యాగంటి రాజం పరమ పదవికి పాఠాలడిగే పంచవన్యల చిలకాలైను చింతమాను దొరికేలోన పంచవన్యల చిలకాలైను అందులో కారమా చిలకారు యాగంటి యాగంటి రాజం పరమ పదవికి పాఠాలడిగే తక్కువ సంసార జలదిలో ముక్కు ముంచుకనింద్రియంబల తక్కు సంసారంలో నిలిచి మోక్షము కొరకు చెప్పినట్టు రాజేర్చి రాజాదిరాజు మొత్త భూమి పంచగాతి వృక్షాపంతా తిప్పుదలక నడిచేది అడిగినప్పుడే చెప్పకూడు నా ఆత్మానుభవం అడిగినప్పుడే చెప్పకూడు అన్నాడు వీర బ్రహ్మంగారు చిన్న నాకు చీరాలేదు యాగంటి యాగంటి రాజా దాని బాబు నాకే అందులో కారమా యాగంటి యాగంటి రాయా పరమ పదవికి పాఠాలడిగే వినండి బాగా మంచిగా మామిడి చింతమాను ఎన్ని చింతలు ఈ చింతమాను తొరికలో 5 పంచరంగ శిల్కలు ఉన్నాయి కేసరి పూచరి చెరుముకి శాంబ తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ కర్ణాటకలో కానీ మాకు కొన్ని జ్ఞానం చేస్తుంటారు అయ్యా ఎవరికంటే పిచ్చి పిచ్చిగా వాడుకున్నారు దీన్ని సవరగా మంచిదండి నా యూట్యూబ్ ఛానల్ ప్రభాకర స్వామి బుర్రకథ ప్రభాకర స్వామి బుర్రకథ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి పిల్లగంట పెట్టండి అంటే వస్తుంది అధ్యాత్మ విషయంలో ఏది కావాలంటే అది ఇక్కడ సంపద ఉన్న చేసుకునే దొంగలు కావాలా అట్టలేని చెరువులింది ఎత్తులేని పంటారండి యాగంటి 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 బసరాయ దాని బాబా నాకే అందులో కారమా చిలకర యాగంటి యాగంటి రాయ పరమ పదవికి పాఠాలడిగేరా ఈ దేశం వేదభూమి ప్రాచీన ధర్మం సనాతన ధర్మం ఒక మహాదేవుడు పుట్టినదేమీ రాదు 392 హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినటువంటి పుణ్య భూమి ఈ భూమిలో పుట్టిన నపుస్తులు పుట్టిన అందరూ ఈ జాతర అయిపోతుంది ఆలోచించండి బిడ్డలు వీరులుగా దిద్దుతారా కొంత పుణ్యకుంటారా కొట్టుకుంటారా మీ చేతుల్లో ఉంది కత్తి ఇవ్వకపోతే మీ జాతి ఉండదు వంశం ఉండదు గుర్తుపెట్టుకోండి కానా పీన ఫోన్ అయితే జీవితం 3 ముళ్ళ
నా కోడి పూసే చీకటింతా పోతే 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 యాగంటి రాజా దాని బాగా